ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన తీరు, లేకపోతే ఆ పరిపాలనలో వైఫల్యాలు, ఆయన తీసుకుంటున్న విధాన నిర్ణయాల్లో ఏవైనా లోటుపాట్లు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ రోజు అదే పనిగా పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడము, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడము, అదొక ఎజెండాగా పెట్టుకున్న విషయాన్ని మనమంతా చూస్తున్నాం. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్త్రధారణ, అట్లాగే ఆయన ఏ కలర్ బట్టలు వేస్తున్నాడు, అండ్ ఏ రకమైన ఏ వస్తువులు వాడుతున్నాడు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు వాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ చేయవలసిన పని ఏమిటి? ప్రజా సమస్యలపై పోరాటం. యాజ్ ఏ అపోజిషన్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపైన పోరాటం. రైతుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక టీ షర్ట్ వేశాడు. టీ షర్ట్ అంటే కాలర్, మనం ఏమంటాం, క్రూ నెక్తో ఉన్న ఒక టీ షర్ట్ ఆయన ధరించాడు. సో దాని విలువ ఎంత అనేది వాళ్ళు పెద్ద ఎత్తున ఇంటర్నెట్లో సెర్చ్ చేసి, దానిపైన రకరకాల పరిశోధనలు చేసి, దాని విలువను కనిపెట్టి వాళ్ళు పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తున్నారు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంతకుముందు కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా వేసుకున్న, అంటే ఆయన ధరించిన టీ షర్ట్ల పైన కూడా ఇటువంటి పోస్టులు పెట్టారు. ఆ టీ షర్ట్ ఫలానా బ్రాండ్దని, బర్బరీ సంథింగ్ ఏదో ఉంది దాని పేరు, దాని విలువ ఇంత ఉంటుందని. అండ్ అంటే వీళ్ళంతా, అంటే రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ, మరొకరు కానీ, వీళ్ళంతా బిచ్చగాళ్ళ, లేకపోతే అడుగు తినేవాళ్ళ, లేకపోతే వీళ్ళు ఇంకెక్కడైనా మంది సొమ్ము చోరీ చేసి ఏమైనా వీళ్ళు ఈ రకమైన ఏమంటాం, ఈ రకమైన వస్త్రాలు ధరిస్తున్నట్టుగా భావించాలా? వీళ్ళ పర్పస్ ఏంటో మనకు తెలియట్లేదు. దీంట్లో ఏదైనా ప్రజా ప్రయోజనం ఉందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీ షర్ట్ వేశాడా, షర్టు వేశాడా, ఆ షర్టు ధరిస్తే షర్టు హాఫ్ షర్టా, లేకపోతే ఫుల్ షర్టా, లేకపోతే ఏ కలర్ షర్ట్ వాడాడు, ఏమిటి అన్నది, లేకుంటే ఆయన వేసుకునే షూస్ అనండి, చెప్పులనండి, ఏదైనా కావచ్చు. ఒక మనిషి తనకు నచ్చిన బట్టలు కొనుక్కోవడము, తనకు నచ్చిన షూస్ వేసుకోవడము, తనకు నచ్చిన మరేదైనా వస్తువులు కొనుక్కోవడము, ఇది తన తాహత్తుకు సంబంధించింది, తన ఆర్థిక స్తోమతకు సంబంధించింది. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ చేయవలసిన పని చేయకుండా వేరే పనులు చేస్తోంది. ఇట్లాంటి చిల్లర పనులు, ఇవి చిల్లర పనులు అంటాను నేను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వస్త్రధారణ, ఫలానా టీ షర్టు ఈయన ఫలానా రేటుతో కొన్నాడు, ఫలానా అత్యంత విలువైన టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. ఆయన ఏమీ ఇంకేదో చాలా సామాన్య వ్యక్తి, లేకుంటే ఆయన బిలో ద పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తి, వైట్ రేషన్ కార్డ్ బ్యాచ్ కాదు. వైట్ రేషన్ కార్డ్ బ్యాచ్ వాళ్ళు ఇవాళ ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చారో, కేసీఆర్ హయాంలో ఆ 10 ఏళ్లలో వైట్ రేషన్ కార్డ్ బ్యాచ్ వాళ్ళు, సనబియ్యం బ్యాచ్ వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందారో, ఎన్ని రకాలుగా వాళ్ళు సంపద కూడబెట్టుకున్నారో అవన్నీ ప్రపంచానికి తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలలో మీకేమైనా లోపం అనిపిస్తే, మీకేమైనా అది తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తుందని అనిపిస్తే దాన్ని మీరు పాయింట్అవుట్ చేయండి, ఎవరు కాదనడానికి లేదు. కానీ రేవంత్ రెడ్డి ధరించే బట్టల గురించి, ఏదైతే బట్టలు ఉన్నాయో వాటి గురించి ప్రస్తావించడం, మాట్లాడడం, ఆ ఫోటోలు పెట్టడం, దీని విలువ ఇంత, ఇది 1,00,000 చేస్తుంది, 1,50,000 చేస్తుంది, ఈ షర్టు వాడుతున్నాడు అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఎక్కడైనా దోచుకొని వచ్చి షర్టు కొంటున్నాడా, లేకపోతే ఇంకెక్కడైనా బట్టల షాప్కి పోయి చోరీ చేసి తీసుకొచ్చి వేసుకుంటున్నాడా? ఆయన చాలా కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సంగతి ఈ బీఆర్ఎస్ పార్టీ ముఠాలు మర్చిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ముఠాలని ఎందుకు అంటున్నా అంటే,
వాళ్ళు ఇట్లా చిల్లర పనులు చేస్తున్నారు కాబట్టి ముఠాలు అంటున్నాను. ఈ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వాళ్ళంతా కూడా అంటే కేటీఆర్కు మద్దతుగా లేదంటే కేటీఆర్ కోరిక మేరకు బహుశా ఇటువంటి వేస్తుండొచ్చు. కానీ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కేటీఆర్ వస్త్రధారణ గురించి, ఆయన వాడే వాచ్ గురించో, షర్ట్ గురించో, పాయింట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు. అది అనవసరం కూడా. అది పూర్తిగా వ్యక్తిగతమైన ఇష్టానికి సంబంధించింది అది. ఎవరికి ఏది నచ్చితే, ఎవరికి ఏది కొనాలనిపిస్తే, లేదా ఎవరికి ఏ రకమైన ఆర్థిక ఇది ఉంటే, స్తోమత ఉంటే, ఆ మేరకు వాళ్ళు తమ అభిరుచుల మేరకు కొనుక్కోవచ్చు, ధరించవచ్చు. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. రాహుల్ గాంధీ కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, మరొకరు కానీ, అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మరీ పూర్తిగా ఏదో పాతకాలం అంటే 50-60 ఏళ్ల క్రితం ఆ సంప్రదాయం ఉండేదేమో. అంటే ఖద్దరు లాల్చి, ఖద్దరు పైజామా, లేకపోతే ఇంకేదో ధోతి, ఇటువంటివి అంటే ఆహార్యం అంటే దుస్తులకు సంబంధించి చెప్తున్నాను. అటువంటివి ఉండొచ్చు 50-60 ఏళ్ల క్రితట సంగతి అది. ఇప్పుడు సమాజం మారిపోయింది. ఆధునిక పోకడలు వచ్చాయి. సో అధునాతన వస్త్రాలు వచ్చాయి, రంగురంగుల బట్టలు వచ్చాయి. అండ్ రెడీమేడ్ ప్రపంచం మనందరికీ తెలుసు, వస్త్ర ప్రపంచం. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది ధరించినా దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి, దాన్ని కూడా ఒక అదేదో సమాజానికి నష్టం అనే విధమైన ఒక కలరింగ్ ఇచ్చి, లేకుంటే ఇదేదో ఆయన ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిండు అనే టైప్లో పోస్టులు పెట్టడం అనేది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చిల్లర మల్లర పని. మరి ఇది ఇట్లా పోస్టులు పెట్టే వాళ్ళను, ఈ పోస్టులు పెట్టే వాళ్ళ బాస్ అంటే కేటీఆర్ అయినా సరే వాళ్ళను గద్దించాలి, అంటే వాళ్ళను క్లాస్ తీసుకోవాలి. ఇటువంటి పోస్టులు అనవసరం అని. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాలసీకి సంబంధించి రైట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, మీకు అభ్యంతరం ఉన్నప్పుడు, అది తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తుందని అనుకున్నప్పుడు ఓకే, మీరు మాట్లాడండి. ఎవరు అభ్యంతరం పెట్టరు, ఎవరు ఆక్షేపించరు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎటువంటి పాయింట్ ధరించాడు, అది జీన్స్ ప్యాంటా, లేకపోతే మామూలు ఫార్మల్ ప్యాంటా, లేకుంటే షర్ట్ అయితే ఏ షర్టు, ఆ షర్టు బ్రాండ్ ఏంటి, టీ షర్ట్ వేస్తే దాని బ్రాండ్ ఏంటి, ఆ బ్రాండ్ వాల్యూ ఎంత, అది ఎక్కడి నుంచి తెప్పించాడు, లేకుంటే ఎక్కడ కొన్నాడు, అసలు ఇది ఏమన్నా అసలు ప్రజలకు సంబంధించిన టాపికా, అసలు ఇది ప్రజలకు సంబంధించిన సమస్యనా, ఇది ఎందువల్ల ఈ రకమైన వైఖరితో వీళ్ళు వ్యవహరిస్తున్నారో తెలియదు. దీని పైగా ఇంకా వైరల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఈ ముఠాలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఠాలు. అంటే నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇక్కడైనా సరే ఇటువంటి వైఖరిని విడనాడాలి, మానుకోవాలి. ఎవరి గురించి అయినా సరే, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, నాట్ ఓన్లీ కేటీఆర్, నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ, నాట్ ఓన్లీ సంథింగ్, ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఎవరైనా సరే తనకి ఇష్టమైన వస్తువులు ధరిస్తాడు, తనకి ఇష్టమైన బట్టలు ధరిస్తాడు, తన అభిరుచికి తగినట్టుగా తను వస్త్రధారణ చేస్తాడు. దాన్ని ఒక సమస్యగా చిత్రీకరించో, లేకుంటే దాన్ని మరి వాళ్ళు హేళన చేయదలుచుకున్నారా, ఏం చేయదలుచుకున్నారా నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలి అంటే, చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరగాలా, లేకపోతే ఎట్లా తిరగాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా కనిపించాలి? కేటీఆర్ ఎట్లా కనిపిస్తున్నాడు? ఆధునిక యువకుడిలా కనిపించట్లేదా? ఆయన ఏమీ కాస్ట్లీ బట్టలు వేయడం లేదా? దేనికి ఏ రకంగా ఇది ఈ క్యాంపెయిన్ వల్ల పార్టీకి లాభమో మాకు తెలియదు, బీఆర్ఎస్ పార్టీకి. కనుక ఇప్పటికైనా సరే వీళ్ళు కళ్ళు తెరవవలసి ఉంది. ప్రజల ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే ప్రతిపక్షం పనిచేయాలి తప్ప, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ షర్టు వేశాడు, ఆ షర్టు ఇది, ఈ షర్టు రంగు ఇట్లా, లేకుంటే ఫారిన్కి పోయినప్పుడు ఆయన టీ షర్ట్లో ఎందుకుంటాడు, అక్కడ ఫార్మల్ షర్ట్ ఎందుకు వేసుకోడు, ఈ రకమైన క్యాంపెయిన్ అది బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం లాభం చేకూర్చకపోగా ఇంకా ప్రజల్లో అసహ్యాన్ని కలిగించే విషయంగా కూడా భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.